ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చేప సొన కర్రీ టమాటాలతో చేప సొన లేదా జన అంటారు కదండి, ఫిష్ ఎగ్స్ కర్రీ ఎలా వండాలో ఒకసారి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి కావలసిన పదార్థాలు: ఫస్ట్ చేప సొన ఇట్లా బట్టలో మూట కట్టానండి. మూట కట్టి వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసి, కొంచెం కాదు కొంచెం ఎక్కువే అయిందిలేండి, పసుపుతో మూట కట్టి పెట్టుకుని వేడి నీళ్ళలో ఒక ఉడకనిచ్చాను. తర్వాత ఒక 3 టమాటాలు, సరిపడా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను, సరిపడినన్ని ఉల్లిపాయలు అండి. నేనైతే పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకుంటాను. ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మిక్సీ పట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు విత్ ఆనియన్, పచ్చిమిర్చి అయితే సీలికల్లాగా చేసుకుంటే సరిపోతుందండి. టమాటా ప్యూరీ కూడా తయారు చేసుకుందాం. ఇప్పుడు బాండీలోకి సరిపడగా ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అల్లం వెల్లుల్లి ప్లస్ ఆనియన్ ఆ పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి కూడా చేరుస్తున్నాను. కొంచెం కొత్తలాడే వరకు మూత పెట్టి ఉంచుతామండి బాండీకి. ఈ లోపల ఏదైతే సన మనం ఉడకబెట్టుకున్నామో దాన్ని వేరే బౌల్లోకి మార్చుకొని కొంచెం నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేశానండి, విడిపోకుండాను. ఈ ఉడుకుతున్న ఆనియన్ పేస్ట్లోకి కొద్దిగా పసుపు, ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ దీన్ని కలిపి మూత పెడతానండి. ఇంకా పసుపు వేసి కలిపాను. ఇప్పుడు దిడ్డు బాగా పెట్టేస్తాను. ఉల్లిపాయ బాగా దగ్గరికి మగ్గిపోయిందండి. మేము కొంచెం ఆయిల్ తక్కువే వాడతామండి, అందువల్ల కొంచెం మీకు డ్రైగా కనిపించవచ్చు. మనం తినే ఆయిల్ బట్టి వేసుకోవచ్చండి. నేను నువ్వుల నూనె వాడతాను, దట్టు తక్కువ వాడతాను అనమాట. అందువల్ల ఆయిల్ కనిపించట్లేదు. మీరు ఎంత వాడతారో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ప్యూరీ దీంట్లో వేసేస్తాను. దానికంటే ముందుగా ఈ మసాలా పౌడర్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేస్తా. ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, జీలకర్ర కావాలనుకున్న వాళ్ళు గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చండి. 3 పదార్థాలు వేసేసాను, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్రను. ఎందుకంటే ఇది కొంచెం కౌసు వాసన ఎక్కువగా వస్తుందని వండడానికి చాలామంది భయపడతారండి. కానీ ఎక్కువ పోషకాలు ఉంటాయి, ప్రోటీన్ రిచ్, కాల్షియము, మనకి బాడీలో ఏవైతే కావాలో మినరల్స్ అవన్నీ ఉంటాయి. ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. ఎగ్ సొన వల్ల కార్డ్ లివర్ ఆయిల్ వస్తుంది. హార్ట్కి చాలా మంచిది అంటారనమాట. పిల్లల్లో మెమరీ కోసం కూడా కార్డ్ లివర్ ఆయిల్ ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ వాడుతూ ఉంటారు కొందరు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి కూరలు చేసి పెట్టడం ద్వారా ఆహారంలోనే ఆరోగ్యం వస్తుంది అనమాట. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేద్దామండి దీంట్లో. రుచికి సరిపడగా ఉప్పు, మనం తినేదాన్ని బట్టి. కారం కూడా వేసేద్దాం. కారం, ఉప్పు మేము కొంచెం తక్కువ వాడతామండి, మీరు చూసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా బాగుంటుందండి. ఈ నీసు వాసన రాకుండా కొత్తిమీర, ధనియాల పౌడరు ఎంత ఎక్కువగా వాడగలిగితే అంత బాగుంటుంది. నేను కొత్తిమీర ఈ లోపల నాకు అందుబాటులోకి వచ్చింది, కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇట్లా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. టమాటా ప్యూరీ ఉడికిపోయిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో చేప జొన్న వేసేస్తామండి. మసాలా వాసనలు గుమగుమలాడుతున్నాయి. చక్కగా దీన్ని కలుపుకుందాం. చిన్న ముక్కలు తరుక్కుంటే మంచిగా ఉప్పు కారం పడుతుందండి. లేదంటే పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి, మధ్యలో సప్పగా ఉండిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది ఇగురు కూర, పులుసు కాదు కనుక కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం వండేటప్పుడు కూడా గరిటతో ఇట్లా అన్నా అయిపోతుంది అందుకు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. కుతకుతలాడుతుందండి.
ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే చేర్చుకోవడం. ఆ పైన ఏదైతే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని చల్లుకుంటామండి. మూత పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే గుమగుమలాడే చేప సొన కర్రీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, రెడీ అయిపోయింది గుమగుమలాడే మన చేప సొన కర్రీ. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.